రేపు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళం, అసోం, పుదుచ్చేరిలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇక తమిళనాడులో అప్పుడే క్యాంప్ పాలిటిక్స్ మొదలవగా పశ్చిమ బెంగాల్ కౌంటింగ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సమయంలో ఘర్షణలు జరగగా ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో సిఆర్పీఎఫ్ పహారా మధ్య కౌంటింగ్ జరగనుంది. మరోవైపు కేరళం ఎన్నికల విజయంపై ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అస్సాం అయితే తమదే వార్ వన్ సైడ్ అంటోంది బీజేపీ. రేపే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అయితే ఇప్పటికే తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు మొదలైనట్లుగా మనకు కనిపిస్తోంది సిచ్యువేషన్. ఎందుకంటే రేపే ఫలితాలు వెల్లడి కాబోతున్న నేపథ్యంలో ఇటు టీవీకే పార్టీ అధినేత విజయ్ క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అభ్యర్థులు చేజారిపోకుండా ఇప్పటికే రిసార్ట్లకు తరలిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మరోవైపు పోలింగ్ సమయంలో ఘర్షణల నేపథ్యంలో ఇటు వెస్ట్ బెంగాల్లో సిఆర్పీఎఫ్ పహారా కాస్తోంది. రేపే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడి కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా పూర్తి చేశారు. సో ఓవరాల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, రేపు జరగబోతున్న ఈ 5 రాష్ట్రాల కౌంటింగ్ కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ మనం చూసాము. అంటే ట్రెండ్స్ అన్నవి ఏ విధంగా ఉన్నాయి? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? అయితే 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి రేపే జడ్జిమెంట్ డే అని చెప్పొచ్చు. ఉదయం 8 గంటల నుంచే ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈ యొక్క అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు అయితే ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు నడుమ ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అయితే ఇటు బెంగాల్కి సంబంధించి తీవ్రమైన ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎటు ఈ నిర్ణయాన్ని తేల్చకపోవడంతో రేపు ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యంగా భవానీపురం, ఏదైతే మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపురం వద్ద కొంత ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్దకి బీజేపీ నేతలు వెళ్తూ ఉన్నారు అంటూ కూడా ఇటు టీఎంసీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక తమిళనాడుకు సంబంధించి టీవీకే అధినేత విజయ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. 200 సీట్లలో గెలవబోతున్నామంటూ కూడా ఆయన ఏదైతే ధీమా వ్యక్తం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆయన తన క్యాండిడేట్స్ అందరినీ కూడా ఫామ్ హౌస్ కి తరలిస్తున్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. మరి క్యాండిడేట్స్ అంటే రాష్ట్రంలో మనమే అధికారంలోకి రాబోతున్నామంటూ కొంత ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ డిఎంకేకు కొంత మొగ్గు చూపించినప్పటికీ విజయ్ ప్రభావం చాలా స్పష్టంగా ఉండబోతుంది అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. ఇక కేరళంకు చూస్తే గనక కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తామన్న ధీమానైతే వ్యక్తం చేయడం జరిగింది. మరి దానికి తగ్గట్టుగా అంటే లెఫ్ట్ కు సంబంధించి కొంత నిరసన ప్రజల్లో ఉంది కాబట్టి అధికార మార్పిడి తప్పదు అనేది కూడా కాంగ్రెస్ కొంత ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. మరి ఒకవైపు ఇటు పుదుచ్చేరి, అస్సాం 2 ప్రాంతాల్లో కూడా తిరిగి తమదే అధికారం అంటూ కూడా బీజేపీ కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. మరి రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ యొక్క ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టమైన మెజారిటీ, స్పష్టమైన తీర్పు రాకపోయినప్పటికీ ఎటువైపు మొగ్గు చూపుతుందనేది కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా దేశమంతా కూడా పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతుంది అన్న కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి తామే వస్తామంటూ ఇటు టీఎంసీ, బీజేపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నుంచి మొదలు పెడితే నిన్నటి వరకు కూడా ఈ రోజు కూడా కొంత ఈ యొక్క అధికార పార్టీ
పార్టీ తాము అధికారాన్ని రాలేకపోతున్నట్టుగా కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఇట్లాంటి దాడులకు పాల్పడుతుంది అంటూ టీఎంసీ ఆరోపణలు చేస్తే బీజేపీ కూడా టీఎంసీ అధికారాన్ని కోల్పోతున్నామన్న ఫ్రస్ట్రేషన్లో ఉంది అంటూ కూడా బీజేపీ నేతలు పోటాపోటీగా ఒకరిపై ఒకరు ఆరోపణలు అయితే చేసుకుంటూ ఉన్నారు. మరి ప్రజలు ఏదైతే వెస్ట్ బెంగాల్ చరిత్రలో మరి గతంలో కూడా వరుసగా 4 సార్లు కూడా అధికారాన్ని ఒకే పార్టీకి ఇచ్చిన నేపథ్యం చూశాము. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోతున్నారా, తిరిగి చేజిక్కించుకోపోతున్నారా అనేది కూడా రేపు మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇటు దక్షిణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే కేరళం, తమిళనాడు, పుదుచ్చేరికి సంబంధించి కూడా కొంత ఈ టీఎంసీ ఏదైతే ఇటు టీవీకేకి సంబంధించి తమిళనాడుకు సంబంధించి కొంత హంగు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదైతే టీవీకే చీఫ్ విజయ్ దీంట్లో కొంత ఆయన కీ మేకర్గా మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవేళ విజయ్కి స్పష్టమైన మెజార్టీ రాకపోతే ఏఐడిఎంకేతో కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అనేది కూడా రేపు మరి మధ్యాహ్నం వరకు అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ గోపి.